ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న గొప్ప అవసరము చదువైనట్లయితే దేవుడు పండితుణ్ణి పంపేవారు. మనకున్న గొప్ప అవసరము డబ్బు అయితే దేవుడు ధనవంతుని పంపేవారు. మనకున్న గొప్ప అవసరము భవనములైతే దేవుడు ఇంజనీర్ని పంపేవారు. మనకున్న గొప్ప అవసరము ఆరోగ్యమైతే దేవుడు డాక్టర్ని పంపేవారు. మనకున్న గొప్ప అవసరము న్యాయమైతే దేవుడు జడ్జిని పంపేవారు. మనకున్న గొప్ప అవసరము భద్రత అయితే దేవుడు పోలీస్ ఆఫీసర్ని పంపేవారు. మనకున్న గొప్ప అవసరము పరిజ్ఞానమైతే దేవుడు శాస్త్రవేత్తను పంపేవారు. కానీ మనుషులకున్న గొప్ప అవసరము పాప క్షమాపణ. గనుకనే దేవుడే మానవునిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఆయనే పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు వారు. గనుకనే కపెర్నహూములో ఒక పక్షవాయువు గలవానిని నలుగురు స్నేహితులు ఇంటి పైకప్పు పగలగొట్టి యేసుప్రభువారి పాదాల దగ్గర దించినప్పుడు యేసుప్రభువారు ఆ పక్షవాయువు గలవానితో మొట్టమొదటిగా ఏమన్నారంటే, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని. యేసుప్రభువారు ముందుగా అతనికి ఆరోగ్యం ఇవ్వలేదు. ఎందుకంటే మనిషి యొక్క గొప్ప సమస్య శరీర రోగము కాదు, మనిషి యొక్క గొప్ప సమస్య పాపము. గనుకనే ఆ పక్షవాయువు గలవానికి మొదట పాప క్షమాపణను దేవుడిచ్చారు, తరువాత అతన్ని స్వస్థపరిచారు. అయితే దేవుడు పాప క్షమాపణ ఇస్తానన్నప్పుడు ధనవంతుడైన యవనస్తుని వలె తిరస్కరించే వారముగా మనము ఉండకూడదు. ఆ ధనవంతుడైన యవనస్తుడు నేనే నీతిమంతుడని అనుకున్నాడు, నేనే ధనవంతుని అనుకున్నాడు, ధర్మశాస్త్రము నాకు తెలుసు అనుకున్నాడు. కానీ అతనిలో ఒకటి లోపించింది, పాపపు బలహీనతను విడిచిపెట్టలేని హృదయము. నీ ఆస్తిని అమ్మి బేదలకుము, పరలోకములో నీకు ధనము కలుగును, నన్ను వెంబడించుమని యేసుప్రభువారు ఆ యవనస్తునితో చెప్పినప్పుడు ఆ యవనస్తునిలో ఉన్న పాపపు బలహీనత పాప క్షమాపణను తిరస్కరించేలా చేసింది. ఆ యవనస్తుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాప క్షమాపణను అంగీకరిస్తున్నామా, తిరస్కరిస్తున్నామా? అంగీకరించినట్లయితే పాప క్షమాపణతో పాటు దేవుని శాశ్వతమైన కృప, నిత్య జీవము, ఇహ పర సంబంధ ఆశీర్వాదాలు అనునిత్యము మనకి అనుగ్రహించబడతాయి. గనుక క్రిస్మస్ ఒక సాంప్రదాయం కాదండి, ఒక సెలవు రోజు కాదండి. క్రిస్మస్ మన అసలైన అవసరాన్ని దేవుడు తానే తీర్చడానికి ఈ లోకానికి వచ్చిన రోజు. గనుక ఈ క్రిస్మస్ లోనైనా యేసుక్రీస్తును పుట్టినరోజు జరుపుకునే దేవుడిగా కాక మీ పాపాలను క్షమించు రక్షకునిగా అంగీకరించి మీ హృదయాలలో ఆయనకు చోటు ఇచ్చినప్పుడే నిత్య జీవము, పాప క్షమాపణ, దేవుని శాశ్వతమైన కృప, ఇహ పర సంబంధ దీవెనలు, ఆశీర్వాదాలు మీ జీవితాలలో మీరు పొందుకోగలరు. మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆమేన్.